హాయ్ వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ సినిమా అంటే అదొక క్రేజ్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ కథతో, ఒక డిఫరెంట్ లుక్తో మన ముందుకు వస్తూ ఉంటాడు. అఖండ సినిమాలో ఒక కొత్త రకంగా అఘోర పాత్రలో కనిపించిన బాలయ్య సింహ సినిమాలో కూడా చాలా వైవిధ్యాన్ని అయితే చూపించారు. అయితే ఇప్పుడు బాబీ డైరెక్షన్లో వస్తున్నటువంటి 109th NBK మూవీ, దానికి సంబంధించిన ఆ క్యారెక్టర్ లుక్ ఒకటి ఇప్పుడు బయటికి రావడం అయితే జరిగింది అంటున్నారు. మరి ఈ సినిమాలో ఆయన లుక్ ఏ విధంగా ఉంది, ఈ సినిమా యొక్క విశేషాలు, వీటిపైన ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బాలకృష్ణ గారు అంటే చాలా మందికి ఆయన లుక్ ఎలా ఉండబోతుంది, ఆయన ఈసారి ఏ స్లాంగ్లో మాట్లాడబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ మధ్యన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే గత సినిమాలతో పోలిస్తే ఒక్కొక్క సినిమాకి చాలా వేరియేషన్ చూపించారు. అఖండ సినిమాలో ఒక డిఫరెంట్ లుక్ చూపించారు. తర్వాత భగవంత్ కేసరిలో తెలంగాణ స్లాంగ్లో ఇంకొక డిఫరెంట్ లుక్లో కనిపించారు. అయితే ఇప్పుడు NBK 109th మూవీలో కూడా లుక్ అనేది లీక్ అయింది అంటున్నారు. మరి దీంట్లో ఏ విధంగా ఉండబోతుంది, ఆయన స్లాంగ్ ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? లుక్ లీక్ అయిన మాట వాస్తవమే. స్లాంగ్ మనం లీతాం, లుక్ చూసి స్లాంగ్ చెప్పలేం కదా. అంటే ఆ గెటప్ చూసి పౌరాణికమా? ఇప్పుడు అసలు ఆ గెటప్ బయటకు వచ్చిన లుక్ అయితే ఉంది. ఆయన కళ్ళజోడు పెట్టుకుని వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్తో ఒక లుక్ బయటకు వచ్చింది. అది సినిమాలో గెటప్ అయిన అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు కదా. లీక్ అయిన మాట వాస్తవమే. ఒక పిక్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు చూడని పిక్కు. ఆయన చాలా యంగ్గా కనిపిస్తున్నాడు. 64 ఏళ్ళ 65 ఏళ్ళ బాలయ్యలా కాకుండా ఓ 30 ఏళ్ళ బాలయ్యలాగా ఆ లుక్ అయితే ఉంది. ఆ లుక్ చూసి మనం సినిమాలో ఉండే గెటప్ ఇది అనుకుంటే ఎలాగో. అది ఇప్పుడు ఆ సినిమాలో గెటప్ లుక్ కాదని అని మీ ఉద్దేశమా? అంటే ఇది 1980s బ్యాక్డ్రాప్ స్టోరీ అని చెప్తున్నారు. పీరియడికల్ డ్రామా అని చెప్తున్నారు. అంటే 3 రకాల కాలాల్లో జరుగుతుంది అంటున్నారు. లేదా 3 షేడ్స్లో ఈ పాత్ర ఉంటుంది అంటున్నారు. అలాగే 3 హీరోయిన్లు అంటున్నారు. ప్రియమణి, త్రిష, వరుసిరోతిల, ఇలా 3 పేర్లు, రకరకాల పేర్లు చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి విలన్ కూడా బాబీ డియోల్ విలన్గా చేస్తున్నాడు, మెయిన్ విలన్ అని రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ లుక్ ఆ లుక్ కాదా అనేది తెలీదు. అయితే ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగు గతంలో కన్నా, గత సినిమాల కన్నా చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎన్నికల్లో టైం దగ్గర పడుతుంది కాబట్టి చక్కచక్క సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటే మళ్ళీ ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రచారాలకు వెళ్ళాలి కాబట్టి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటున్నారు. కాబట్టి ఇప్పటికే 50% షూటింగ్ అయిపోయిందట. ఇంకా 50% జరగాల్సిన షూటింగ్ అయితే ఉంది. అది అయితే బాలకృష్ణ గారు సంక్రాంతికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు. మరి ఈసారి ఎందుకు సంక్రాంతికి సిద్ధంగా రాలేకపోయారంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మొన్ననే కదా, మొన్న మధ్య ఒక సినిమా రిలీజ్ అయింది, మంచి భగవంత్ కేసరి, అది హిట్ అయింది. అప్పుడు ఆ డిసెంబర్లో కాకుండా సంక్రాంతి రిలీజ్ చేసుకుంటే బాగుండేది. ఇప్పటికే నలుగురు కొట్టుకు వస్తున్నారు. మళ్ళీ మధ్యలో బాలయ్యని పెడతాం ఎందుకు? ఇంకా క్రేజ్ బాగుంటుంది కదా, బాలకృష్ణ వెంకటేష్. ఏం సినిమా ఎక్కడ చేద్దాం? ఇప్పుడు ఈ సినిమా వస్తుంది, ఈ సినిమా ఆపుకొని మేలో అనుకుంటున్నారు రిలీజు. దీన్ని ఆపుకొని సంక్రాంతి రిలీజ్ చేయమని చెప్పనా పోనీ? మీరు చెప్తే వింటారు అని అంటే చెప్పండి సార్, పర్వాలేదు. ఎందుకంటే ఈ సినిమా దాదాపు కంప్లీట్ అయిపోవస్తుంది, చక్కచక్క చేస్తున్నారు. సమ్మర్లో రిలీజ్ అంటున్నారు. ముందేమనుకున్నారంటే దసరాకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈసారి లాగానే మొన్న వచ్చినట్టుగా భగవంత్ కేసరి లాగా చేద్దాం అనుకున్నారు. అనుకున్న దాన్ని మళ్ళీ కాదు అనుకుని వాళ్ళు ముందుగానే జరిగారు, సమ్మర్లో రిలీజ్ చేస్తారంటున్నారు. ఇంకా అసలు ఎలక్షన్ల ముందు రిలీజ్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ అది సాధ్యం కాదు. ఇంకా షూటింగ్ ఇంకా సగం ఉందంటున్నారు కాబట్టి ఆ సగం షూటింగ్ అవ్వడానికి టైం పడుతుంది. మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ ముందు రిలీజు సాధ్యం కాదు. కాకపోతే ఎన్నికల ప్రచారానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మేలో రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పైగా బాబీకి ఏంటంటే మంచి హిట్ వచ్చింది, వాల్తేరు వీర ఇలాంటి హిట్ తర్వాత మళ్ళీ బాబీ ఈ సినిమా చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా సంబంధించిన షూటింగ్ మారేడుమిల్లి అనుకున్నాం కాబట్టి మొన్న మధ్యనే బాలయ్య బాబు అసలు సినీ నటి ప్రభగారు అబ్బాయి పెళ్ళికి కూడా రావాలి. ఆ రోజు సడన్గా ఫోన్ వచ్చి షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చి ఆయన కార్యక్రమాలన్నీ క్యాన్సిల్ చేసుకుని వెంటనే ఫ్లైట్లో మారేడుమిల్లి ఫారెస్ట్కి వెళ్ళిపోయారట. మొన్న ఈ మధ్య 3వ తారీఖు, ఇప్పుడు 2వ తారీఖు, ఆ రోజు రాలేదు ఆయనకి. అట్లా ఆయనకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మనకు వస్తున్నాయి. సినిమా అయితే చక్కచక్క చేసేస్తున్నారు. మళ్ళీ ఒక డబుల్ హ్యాట్రిక్ కొట్టే దిశగా బాలయ్య బాబు ప్లానింగ్ అంతా అలాగే ఉంది. నెక్స్ట్ సినిమాలు కానీ ఇవన్నీ అంతా లైనప్ అంతా అలా పెట్టుకుని ప్లాన్ చేసుకెళ్తున్నారు ఆయన. మరి ఈ గెటప్ నిజంగా సినిమాలో ఉంటే ఫ్యాన్స్ ఖుషి అవుతారు.
లీక్ అయిన గెటప్ ఏదైతే ఉందో అది సినిమాలో ఉంటే మాత్రం మంచి ఖుషి అవుతారనేది చెప్పొచ్చు. మీరు అన్నారు ఇందాక 90s బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ లుక్ని బట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ సీన్స్ని బట్టి, అంటే సీన్ కాదు కానీ అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఈ లుక్ ఎట్లా ఉందంటే ఆ సినిమా షూటింగ్లో లుక్ కాదు, అది చెట్టుకి వెళ్తున్న లుక్, అది షూటింగ్ స్పాట్కి వెళ్ళే లుక్. అది దాన్ని మనం అలా చెప్తాం, షూటింగ్ స్పాట్కి వెళ్ళే లుక్తో ఆ ఫోటోలో వచ్చి బయటకు వచ్చినాయి. ఆ లుక్ని చూసి మనం ఇది లీక్ అయిందని చెప్పి లీకులు అని చెప్పి వస్తున్నారు. ఈ మధ్యన ఆ లీకులు అంటాం కామన్గా జరిగేవి. ఎందుకంటే సినిమా మీద హైప్ చేయాలంటే ఏదో ఒకటి నోట్లో నాలుతో ఉండాలి, లేకపోతే మర్చిపోతారు. NBK 109 అని మర్చిపోతారు. మళ్ళీ దీని తర్వాత అఖండ 2 ఉండే అవకాశం లేకపోలేదు. దానికి సీక్వెల్ చేస్తున్నారా? అఖండ సీక్వెల్ చేయడానికి బోయపాటి కూడా కథ రెడీ అని తెలిసింది, దాని ప్లానింగ్ ఉంది. అలాగే తన సొంత సినిమా ఆదిత్య 999 మ్యాక్స్ అనేది ఒకటి ఉంది. ఇలా రకరకాల ప్లానింగ్స్ ఉన్నాయి. పాన్ ఇండియా హీరోగా ప్రొజెక్ట్ అవడానికి వీలుగా తయారు చేసుకుంటున్నారు. బాబీ సినిమానే ఒక పాన్ ఇండియా సినిమాగా చేద్దామనే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. మరి ఇంత ఫాస్ట్గా చేయటం అనేది ఒక పాన్ ఇండియా సినిమాని అది సాధ్యం కాదు. కానీ మరి బాబీ దీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్తో సినిమా అయితే చాలా బాగా వస్తుందని చెప్తున్నారు. అంటే భగవంత్ కేసరి తర్వాత మరో మంచి హిట్ బాలయ్యకి రాబోతుంది అనేది స్పష్టం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇదండి బాలయ్య గారి నెక్స్ట్ మూవీకి అయితే మంచి క్రేజీ ప్రాజెక్ట్ అని అర్థమవుతుంది. మరి లుక్ని బట్టి మనం అంచనా వేయకూడదు కాబట్టి మరి ఆ లుక్ ఆ సినిమాలోదే కాదనేది కూడా మనకు పూర్తిగా తెలియదు. బట్ ఏదైతేనేమైంది త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని మే వరకు మన ముందుకు రాబోతుంది. మరి ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పాలి.